ఉత్తరప్రదేశ్‌లో దారుణం ఏంటంటే, ఇక్కడ ప్రతాప్‌గఢ్‌లోని 100 సంవత్సరాల పాత ఇల్లు కూలిపోయింది వర్షాలకి. ఆ ఇల్లు రాత్రి 2:30 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోవడంతో పైకప్పు అంటే స్లాబ్. అది ఒక్కసారిగా కూలిపోవడంతో అందులో ఉన్నటువంటి 6గురు సజీవ సమాధైపోయారు. పెద్దాయన 60 సంవత్సరాలు. ఆయన పేరేమొచ్చేసి శ్రీవాస్తవ. ఆయన భార్య రీత 55 సంవత్సరాలు. వాళ్ళ అబ్బాయి నితిన్ 25 సంవత్సరాలు. వాళ్ళ కోడలు 23 సంవత్సరాలు మాధురి. అలాగే వాళ్ళ మనవడు 2 సంవత్సరాలు మాధవ్. ఇంకొక అబ్బాయి అద్వైత్ 2 నెలలు 4 నెలలు చిన్న బాబు, పాలు తాగుతున్నటువంటి బాబు. 6గురు అలాగ సమాధి అయిపోయారు. ఎంత దారుణమో చూడండి. 100 సంవత్సరాల నాటి ఇల్లు ఇంకా ఉంటుందేమో అనుకున్నారు. ఆ ఇంట్లో ఉండడము వారిది సగం తప్పే. కానీ ఒక్కసారిగా వాళ్ళకు కూడా తెలియదు. అయితే ఇక్కడ ఇంత బాధలో కూడా చెప్పుకోదగ్గది అంటే మీరేమనుకోకండి, 6గురిలో ఎవరు బ్రతికి లేకపోవడం ఒక విధంగా మంచిదే. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కరు బ్రతుకున్నా అనాథలు అయిపోతారు. మరి వాళ్ళ నరకం ఇంకా ఏ ఊహ తెలియనటువంటి ఆ 2 సంవత్సరాల బాబు, 4 నెలల బాబు ఒకవేళ బ్రతికినా అనాథలుగా బ్రతకాలి. వాళ్ళకి కుటుంబం పోయింది అని బాధ ఉండకపోవచ్చు, కానీ తల్లికి దూరం అయిపోయినట్టు ఆ 2 సంవత్సరాల బాబు అయితే మాత్రం ఒక మానసిక దీనిలాగా వెళ్ళిపోతాడు. అందులో మిగతా 4గురిలో ఎవరు బ్రతికున్నా కూడా ఈ మొత్తం కుటుంబం పోయిన తర్వాత ఆ నరకమే ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఇంకేముండదు. ఇది ఒక విధంగా అంటే ఈ యొక్క సంఘటన ఏదైతే జరిగిందో అది ఎవరు బ్రతికి లేకపోవడం అనేది దురదృష్టమైన, అందులో ఏ ఒక్కరు బ్రతకపోవడం అనేది నిజంగా ఒక విధంగా వాళ్ళకి మంచిది. అది అలాంటి ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇప్పుడు అందరూ ఆ పాపము అక్కడ ఏడుస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు, బంధువులు, వాళ్ళు అందరూ ఏడుచడమే కాకుండా ఊరు మొత్తం ఇప్పుడు కన్నీటి సంద్రంతో మునిగిపోయింది.